టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశం. రానున్న వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరిగేలా ప్రజారోగ్యం ఇంజనీరింగ్ అధికారులు అన్ని చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయడంలో మధ్యాహ్న భోజన కార్మికుల పాత్ర చాలా కీలకం. చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్. వార్తల్లోని వివరాలు. జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షగలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశపు హాల్ నందు డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవిరాజులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎండిఆర్ కమిటీ సమావేశం జిల్లా మాతృ మరణాలపై ఏరియా ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క గర్భవతి గాని బాలింత గాని మరణించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత డాక్టర్లను ఆదేశించారు. ఎక్కడైనా మాతృ మరణాలు జరిగితే సంబంధించిన డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల గ్రామ స్థాయిలో నిరంతరం పర్యటించి గర్భవతులను గుర్తించి వారికి సరైన జాగ్రత్తలు చెబుతూ సకాలంలో వైద్య సేవలు అందించినట్లయితే మాతృ మరణాలను తగ్గించవచ్చునని తెలిపారు. ఏరియా ఆసుపత్రుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రిలో మందులు లేవని, పేషెంట్ల ద్వారా బయట నుండి మందులు తెప్పిస్తే ప్రైవేట్ డాక్టర్ల వద్దకు పేషెంట్లను పంపిస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. డ్యూటీ సమయంలో ఏ ఒక్క వైద్య సిబ్బంది లేరని తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్భవతులు, బాలింతలు మరణించకుండా ముందస్తు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎండిఆర్ కమిటీ సభ్యులు డాక్టర్ భువనేశ్వరి, గైనకాలజిస్ట్ తిరుపతి డాక్టర్ ఉషశ్రీ, పిహెచ్సిల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేయడంలో మధ్యాహ్న భోజన కార్మికుల పాత్ర చాలా కీలకమని చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం పోటీలను చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి సెల్వరాజ్ మోహన్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్వరాజ్ మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు మండలంలోని 124, గుడిపాల మండలంలోని 62 పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. తిరుపతి తాజ్ హోటల్ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ప్రముఖ చెఫ్ ద్వారా వంట కార్మికులకు మెలకువలను నేర్పిస్తున్నామన్నారు. తద్వారా రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారంతో కూడిన భోజనాన్ని తయారు చేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. దీనితో పాటు మెనూ ప్రకారం 6 రోజులు చేయాల్సిన వంటకాలపై వంట కార్మికులకు పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీఆర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, సిఆర్పీలు, వంట కార్మికులు పాల్గొన్నారు. తక్కువగా ఉంది, దాన్ని పెంచుతారా అని మేము విజిట్ వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు. మీరు ఏదైతే డౌట్స్ లేదా ఏమో మెనూ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏ రోజు చేస్తున్నాం? సోమవారం మెనూ ఏమేమి చేస్తున్నాం? పప్పు, కాయగూర, సాంబార్ సార్, అన్నం సార్. ఏమో మెనూ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏ రోజు చేస్తున్నాం? సోమవారం మెనూ ఏమేమి చేస్తున్నాం? పప్పు, కాయగూర, సాంబార్ సార్, అన్నం సార్.
ఎలా చేయాలని చెప్పేసి వీడియో చూపిస్తున్నారు అప్పుడే ఈరోజు మెను ఎలా చేయాలనేది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సరఫరా, లీకేజీల నియంత్రణ కోసం వారం రోజుల పాటు ముందస్తు చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ అరుణ సంబంధిత ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో నగరంలో మొదటి దశలో ముందస్తుగా చేపట్టవలసిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, డ్రైనేజీల నిర్వహణ, నీటి లీకేజీలు, నీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నగరపాలక, వార్డు స్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారీ, క్షేత్రస్థాయిలో అమలు అంశాలపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అన్ని మేజర్, మైనర్ డ్రైనేజీల్లో పూడిక తొలగించాలని, కలవర్టులు, కెనాల్స్లో పిచ్చి మొక్కలు తొలగించి వర్షం నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్లు, బస్టాప్స్, ఇతర జన సంవర్గ ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన ప్రాంతాలలో కచ్చా కాలువలు సిద్ధం చేయాలన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, స్ప్రేయింగ్, ఫాగింగ్ షెడ్యూల్ ప్రకారం చేయాలన్నారు. సెప్టిక్ ట్యాంక్ పైపులకు మెస్లు బిగించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వార్డు స్థాయిలో నీటి సరఫరా పైప్ లైన్లు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి లీకేజీలు లేకుండా చూడాలన్నారు. రోజువారీగా క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలని, నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందో లేదో పర్యవేక్షించాలన్నారు. నగరంలోని నీటి శుద్ధి కేంద్రాలను డీడీలు, ఏఈలు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేయాలన్నారు. వార్డు స్థాయిలో అడ్మిన్, అమ్యూనిటీ, శానిటేషన్, ప్లానింగ్, హెల్త్ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయడం ద్వారా వార్డులో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంఈ గోమతి, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు పాల్గొన్నారు. యువతిపై దారుణంగా దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు ధనంజయ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో వ్యవసాయ పొలంలోకి వచ్చిన నందిని అనే యువతిపై అతి దారుణంగా ఆమె పెద్దమ్మ కొడుకు దాడి చేశాడు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సిపిఐ నాయకులు, హ్యూమన్ రైట్స్ నేతలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందినిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణం యువతిపై దాడి చేసిన బిజ్జీ అనే వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సభ్యులు, హ్యూమన్ రైట్స్ సభ్యులు కృష్ణమూర్తి రెడ్డి, ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసిన తర్వాత వాళ్ళ కొడుకు చెప్పి వాళ్ళ కొడుకు నన్ను సగం దారిలో అడ్డుపట్టి నన్ను కొట్టున్నారు సార్. పోలీసులు న్యాయం చేస్తారు, మేము మాట్లాడము. వీళ్ళు మానవ హక్కుల నాయకులు మనకు ఎంత అన్యాయం చేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సహాయం చేస్తారు. ఓకేనా? మీకు ఏదైనా అవసరం పడితే నాకు చెప్తే ఖచ్చితంగా మీ కాగితం దీంతో కూడా ఉంటారు. నీకు కూడా ఉండేది ఉంటుంది, కోర్టు ఉంటుందా? అది నాకు గొంతు నొప్పిగా కొట్టేకి వెళ్ళినా, అందుకని మా పెద్దమ్మ ఎందుకు కూడా వస్తున్నావు మా చేనికి అని బయట తరిమేసింది. అందుకని నేను వచ్చేసినాక మా అన్న మా పెద్దమ్మ వచ్చి వాళ్ళ కొడుకు చెప్పి నన్ను చేనులో అక్కడ కొట్టిన వస్తాయి. మా పెద్దమ్మ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇల్లు కట్టడానికి వచ్చింది. అప్పుడు ఇంటికాడ నేను చేనికి వెళ్ళి కంపలు కొట్టడానికి పోతే మా వాళ్ళ చేనికి నన్ను ఎందుకు మా చేనికి వస్తున్నావు అని తిట్టింది, బూతు మొట్టలు తిట్టింది. అందుకని
నేను పెద్ద మనుషులు మాట్లాడతామని వచ్చేసినాను. మళ్ళీ వాళ్ళ కొడుకు చెప్పి వాళ్ళ కొడుకు నన్ను చేనులో మలాసుకొని కొట్టుకున్నాడు. లేయి అనేసి నన్ను కొట్టుకున్నాడు. ఇంతవరకు కొట్టుకుంటానే వచ్చినాడు. కట్లు రాయలు కత్తి కట్లు రాయలు. సామాన్య ప్రజానికానికి రక్షణగా నిలవవలసిన పోలీసు ఉన్నతాధికారులే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పెనుమూరు మండలం రామాపురంకు చెందిన మురుగయ్య కుమారుడు జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 54/5లో 25 సెంట్లు తమ భూమిని రిటైర్డ్ సిఐ రెడ్డప్ప ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 2 సంవత్సరాలుగా తమ భూమిని తమకు కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న రిటైర్డ్ సిఐ రెడ్డప్పపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు మీడియాకు విజ్ఞప్తి చేశారు. భూమి మాకు ఇచ్చినటువంటి డీకేటీ భూమిలో కొంత భూభాగాన్ని సిఐ రెడ్డప్ప రిటైర్డ్ సిఐ రెడ్డప్ప గారు కబ్జా చేసుకున్నారని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా సివిల్ కేసు అనేసి కొట్టి పడేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మా భూమికి మా బౌండరీ లోపల మేము ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటే ఈరోజు వచ్చి సివిల్ కేసు, ఈరోజు మాత్రం క్రిమినల్ కేసు ఫైల్ చేసి జేసీబీని తీసుకెళ్ళి క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామనేసి పోలీసులు బెదిరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. మాకైతే ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వలేదు, కేసు అయితే ఫైల్ చేసేసాము అనేసి మమ్మల్ని మాకు చెప్తున్నారు సార్. అతను ఏం చెప్తున్నాడంటే అది మా ల్యాండ్, కోర్టులో కేసు ఉంది, ఆ కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే అతను పోయేసి మా ల్యాండ్లో చేస్తున్నాడు అంటున్నారు సార్. అది క్లియర్ రిపోర్ట్, ఎంఆర్ఓ రిపోర్ట్ ప్రకారం అది మా నేలే. అతనికి ఒకవేళ అతని నేల అంటే అతనికి డాక్యుమెంట్ ఉంటే ఇంజంక్షన్ ఆర్డర్ ఆల్రెడీ తీసుకోవాలి. ఇది 2 సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోకుండా మా నేలని అతని నేల అని చెప్పి నన్ను బెదిరించి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఏదో ఒక రకంగా అతను మా భూమిని గ్రాప్ చేయాలనేసి దురుద్దేశం మాత్రమే ఉంది, కానీ అతనికి నిజాయితీ అనేది ఏమాత్రం కూడా లేదు. మేము సుమారు 1969లో మాకు పట్టా ఇచ్చారు. అంతకుముందు ఎప్పటి నుంచో మా తాత కోరంబోక్ ల్యాండ్ చేసుకుంటూ ఉంటే ఆ తర్వాతనే పట్టా ఇచ్చారు సార్. సర్వే నెంబర్ 54/5, 54/3. ఇప్పుడు వచ్చి డిస్ప్యూట్ అది ఎంక్రోచ్మెంట్ ఉండేది వచ్చి 54/5లో ఎంక్రోచ్మెంట్ ఉంది సార్. అతని ఎంక్రోచ్మెంట్లో ఉన్నది వచ్చి ఒక 25 సెంట్స్ ఉంది సార్. మాకు పూర్తి పత్రాలన్నీ మాకే ఉన్నాయి సార్, కాబట్టి మేము దానిపైన లోన్ కూడా తీసుకున్నాం సార్. క్రాప్ లోన్ నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు సార్. నేను ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా, స్పందన కంప్లైంట్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా సివిల్ డిస్ప్యూట్ అనేసి జస్ట్ సింపుల్గా క్లోజ్ చేస్తూ వచ్చున్నారు సార్. ఇంతకు ముందున్న ఎస్ఐ గారు ఇంతకుముందున్న ఎస్ఐ గారు జరిగింది సార్ ఈ విధంగా. ఇప్పుడున్నటువంటి ఎస్ఐ గారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడితే ఈ సివిల్ కేసులకు నేను రాను అని చెప్పారు సార్. మొన్న శనివారం రోజు వచ్చి ఎంక్వైరీ కనీసి వచ్చారు, అప్పుడు కూడా చెప్పేసి వెళ్ళారు సార్. సివిల్ డిస్ప్యూట్స్ నేను ఎంటర్ కాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంటర్ కాను అని చెప్పేసి వెళ్ళి ఈరోజు అతను కేసు ఫైల్ చేస్తే, అతను కంప్లైంట్ ఇస్తే మా పైన క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నాం అనేసి చేసామని చెప్తున్నారు సార్. అతను వచ్చి రిటైర్డ్ సిఐ రెడ్డప్ప చిత్తూరులో ఉంటారు సార్, రామ్నగర్ కాలనీ. అతనిది ప్రాపర్ నేటివ్ ప్లేస్ ఏదనేసి మాకు తెలియదు సార్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీ వజ్రాలపురం బోయకొండపై వెలిసిన గంగమ్మ వార్షిక జాతర కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు రాధమ్మ, కృష్ణప్ప, వీరి కుమారులు గోపి, పురుషోత్తం, కార్యనిర్వాహకులు ఈశ్వర్ నాయుడుల ఆధ్వర్యంలో జాతరకు అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ముందు యజ్ఞ యాగాలు చేసి జాతర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు గౌడ్, శివలింగయ్య, రాజేంద్ర నాయుడు, రామ్మూర్తి నాయుడు, శంకరయ్య, మురళి, బాబు,
కుప్పనాయుడు, వేలు వేణుగోపాల్ నాయుడు, పట్టాభి, బుజ్జి, మేనేజర్ మొగిలేప్ప, బొమ్మాయిపల్లి యువత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. चंडी परम भट्टारिका देवताय नमः चंडी होमे कर्मणि प्रातःकाले चतुर्वेद प्रिय चतुर्वेद मोदार्या तेषां प्रथमतः ऋग्वेद वेद प्रिय वेद मोदार्या తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, సినీ హీరో విశ్వక్షేణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్, మిగిలిన డీటెయిల్స్ ఒకసారి అవి రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, వెరీ కాన్ఫిడెంట్ అందరం, నేను మా కో ప్రొడ్యూసర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.